క్రీస్తు కోసం ఏం చేయడానికి రెడీ అయిపోను, ప్రభు పనిలో వాడబడడానికి రెడీ అయిపోను. అంటే అలాగ వాడబడితేనే మనకి ఏదైనా మేలు జరుగుతుంది. నేను నా కోరిక చెప్పాను కొంతమంది. నా కోరిక ఏంటంటే రెస్ట్ లేకుండా, ఏ రోజు రెస్ట్ లేకుండా సువార్త ప్రకటింపబడాలని నా కోరిక. ఆదివారం కాదు, సోమవారం కాదు, మంగళవారం కాదు, బుధవారం కాదు, గురువారం కాదు, శుక్రవారం కాదు, శనివారం కాదు, ఏ డే రెస్ట్ లేకుండా. మరి ప్రభు ఎప్పుడు ఆశీర్వదిస్తారో తెలియదు, ఎప్పుడు ఆ భాగ్యాన్ని నాకు ఇస్తారో తెలియదు. కానీ నా కోరిక మాత్రం రెస్ట్ లేకుండా సేవ చేయాలని నా కోరిక. ప్రభు కొరకు మనం ఏం చేయడానికి రెడీ అవుతే ప్రభు మనకు ఏం చేయాలి. ఇవి చూడండి, ప్రభు గురించే ఆయన మర్చిపోయి వెళ్తారా? దేవుడు మర్చిపోయాడు. అది ఏం చేసిన దేవుడు కొరకే సరైన ప్రభు కొరకు చేయడం మనం ఏం నష్టపోము. దేవుడికి సమయం ఇచ్చి దేవుడి కొరకు ఏదైనా పని చేస్తే నష్టపోము. వదిలిపెట్టడు. స్వయంగా నేనే మాదిరి. నన్ను అయితే ప్రభు అయితే ఎలాంటి పరిస్థితులు వదిలిపెట్టాను, ఇంటి పరిస్థితుల్లో వదిలిపెట్టాను. నేను అనిపిస్తాను కదా, స్వయంగా నేను అనిపిస్తున్నాను, నేను చెబుతున్నాను, వదిలిపెట్టాను. ప్రభు కొరకు నువ్వు ఎంత కష్టపడు, ప్రభు నీకు వదిలిపెట్టాడు. ఒకసారి ట్రై చేస్తూ ప్రభు కొరకు పని చేస్తూ, ప్రభు కొరకు త్యాగం చేస్తూ, ప్రభు కొరకు ఒత్తిడేయచ్చు, ప్రభు కొరకు అవమానం పలించు, ప్రభు కొరకు ఏది చేయడానికి రెడీ ప్రభు వదిలిపెట్టాడు. నేను మరీ వదిలిపెడతారా? యోసేపు వదిలిపెడతారా? ఇప్పుడు ఇలా త్యాగం చేసి పశువుల పాకలో పరుండబెట్టిన యేసు ప్రభుకి ఎంత ఇచ్చాడంటే ప్రతి నామము, ప్రతి మోకాలు యేసు నామమున ఉంటున్నట్లు. ఎక్కడ పరుండబెట్టిన వ్యక్తిని? పశువుల పాకలో పరుండబెట్టిన వ్యక్తిని ఎంత హైలైట్ ఇచ్చాడంటే ప్రతి వారి మోకాలు ఎవరి మోకాలు. అదే హైలైట్. అదే అన్నాను, ప్రభు కొరకు ఏది చేయడానికి డిసైడ్ అయిపో. సాక్రిఫైసా, స్ట్రెయినా, ఏదైనా సరే రాబోతున్నాయి కదా మీన్స్.